మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ పునరుత్థాన దినమును బట్టి, ఉదయకాలము నుండి ప్రపంచంలో జరిగిన గొప్ప ఆరాధన క్రమములను బట్టి మీరు బంగారు పాదం చెంతకు చిన్నమందగా వచ్చి ఉన్నాం. మీకా గ్రంథమును ధ్యానింపబద్ధులమై ఉన్నాం. మీరే మాతో సూటిగా మాట్లాడండి. మా హృదయములను తెరవండి, మనోనేత్రములను వెలిగించండి. ఆత్మతండ్రి వాక్యమును విత్తింపచేయండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించండి. ఏర్పరచబడిన దైవజనులతో నేరుగా సూటిగా మాట్లాడండి. వారిని లేవనెత్తి ఒకప్పుడు ప్రవక్తలను అపోస్తులను వాడుకున్న రీతిలో ఈనాడు కూడా అవే కార్యములు మా చేత మా ద్వారా జరిగించమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం కిందకు చేర్చుకొని మీకా గ్రంథములోని భావగర్భితమైన మర్మయుక్తమైన మాటలను వినిపింపచేసి సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని మమ్మల్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రానైన బిడ్డలను సకాలంలో నడిపించమని యేసయ్య నామంలో అతి వినతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకా గ్రంథము ఒక మైనర్ ప్రాఫిట్ రాశాడు. క్రీస్తు పూర్వం 716లో రాయడం జరిగింది. పాలస్తీనా ప్రాంతము, అద్భుతమైన పుస్తకము, ప్రవచన గ్రంథము అని చెప్పవచ్చు. సహజంగా ఈ మీకాలో ఉన్నటువంటి రచనలో తండ్రి మాట్లాడిన విషయాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకనగా రెండు రాజ్యములను ఒకేసారి ఒకే ప్రవక్త ద్వారా బ్యాలెన్స్డ్గా హెచ్చరిస్తూ వస్తాడు. మీరు చదివి ఉంటారు మీకా గ్రంథాన్ని అని అనుకుంటున్నాను. చదివి ఉన్నట్లయితే బ్యాలెన్స్డ్గా ఎవరిని వదిలిపెట్టలేదు. అవేమిటో మనం ధ్యానించబోతున్నాం. అయితే ఆ రోజులలో మీకాలు 7 ఉన్నారు. 7 పర్సన్స్ ఆర్ దేర్. ఆ రోజులలో 7 కాక ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు మీకాయ. అతని పేరు ఏం పేరండి? మీకాయ అని ఇమ్లా కుమారుడు అతను. అతనికి ఈ మీకాలకి సంబంధం లేదు. ఆయన పేరు మీకాయ. వీరు మీకా మాత్రమే. తర్వాత ఈ మీకా ప్రాఫెట్ 3 రాజుల కాలంలో ఉన్నాడు. 3 రాజులు కూడా యూదయ రాజులే. ఉజ్జియా చనిపోయిన తర్వాత యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 3 రాజుల కాలంలో ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా తర్వాత యూదా రాజులు పరిపాలించింది 3. యోతాము, ఆహాజు, ఆహాబు కాదండి, ఆహాజు. తర్వాత హిజ్కియా. చెప్పండి ఎవరు? హిజ్కియా. ఈ రాజుల కాలంలో ఉన్నవాడు ఇతను. హిజ్కియా ఈజ్ ద బెస్ట్ కింగ్ వి నో. అయితే ఈయన ఎక్కువ కాలము ప్రవచించినది ఆహాజు కాలములో. ఇది నోట్ చేయండి. ఎక్కువ కాలం ఉన్నది ఆహాజు కాలంలో. ఎక్కువ ఆహాజు కాలంలోనే ప్రవచించాడు. అద్భుతమైన ఎన్ని అధ్యాయాలు కలిగి ఉందండి? 7 అధ్యాయాలు కలిగినటువంటి ఒక బ్యూటిఫుల్ బుక్ ధ్యానించబోతున్నాం. నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుల వారు సరిగ్గా 2000 సంవత్సరాల క్రితము ఆయన భూమిపైకి వచ్చాడు. వచ్చి
ఆయన ఎవరండి? మనం ఏమని చెప్తాం? ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, డైటీ గాడ్ అని పెద్ద పెద్ద మాటలు వాడతాం. ఆ తండ్రి భూమిపైకి వచ్చాడు. వచ్చి 2 మార్లు కన్నీరు కార్చాడు. మన జీవితం కొరకు మనం ఏనాడు ఏడ్చి ఉండం నాకు తెలిసి. కానీ దేవుని ప్రతిరూపమైన దేవదేవుడే 2 మార్లు కన్నీరు కార్చాడు. అవి నా జ్ఞాపకం వచ్చినప్పుడు మనం ఎటువంటి స్థితిని పోగొట్టుకుంటున్నాం? కన్నీరు కార్చడం అంటే ఆషామాషి కాదు. అందులో దేవుని ప్రతిరూపము దేవుడే దిగివచ్చి. ఒకసారి పట్టణాన్ని చూసి కన్నీరు కార్చాడు. మనకి ఈ లేఖనాన్ని పిండి కొట్టినట్టుగా తెలుసు, కానీ దాని సారం మనకు అసలు తెలియదు. ఆయన అంతట పట్టణమును చూసి ఏడ్చి అని చదువుతాం, చెప్పుకుంటాం. అసలు ఎందుకు ఏడవాల్సి వచ్చిందండి? దేవుడు ఒక పట్టణాన్ని చూసి ఆడవడం ఏంటండి? కన్నీరు ఎందుకు కార్చాల్సి వస్తుందండి? ద బుక్ ఆఫ్ లూక్ 19 చాప్టర్ 41 వర్స్లో ఉంటుంది, 1941. యెరూషలేమా యెరూషలేమా, నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి. అసలు దర్శించింది ఎవరు అనుకుంటున్నారు? హెవెన్లీ కింగ్, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అనే ఆ రాజు దేవదేవుని ప్రతిరూపము వస్తే కాన రాకుండా జీవిస్తున్నారు ఓ యెరూషలేమా. ఎవ్రీ టైమ్ 79 కిలోమీటర్స్ ఫ్రమ్ గలిలీ టు జెరూసలేముకు వచ్చి వాక్యాన్ని బోధిస్తుంటే కానరాకుండా ఉన్నారా ఓ యెరూషలేమా? మీ ఎదుట సూచనలు చేసి అద్భుతమైన కార్యములు జరిగిస్తూ ఉంటే చూసి చప్పట్లు కొట్టుకొని తిరిగారే తప్ప మనసును ఏనాడు మార్చుకోలేని ఓ యెరూషలేమా. కన్నీరు కార్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంతకంటే నేనేం చెయ్యాలి? మనమైనా చూడండి, కొన్నిసార్లు చెప్పి చెప్పి సతికిల పడిపోయి ఎందుకంటే నేనేం చెప్తామని అనుకుంటా. యేసయ్య స్థితి అలానే ఉంది. 4000 సంవత్సరాలు అప్పుడేమో ప్రవక్తల్ని పంపించాడు, మారండి మారండి మారండి. 4000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనే దిగి వచ్చాడు. వచ్చి కన్నీరు కార్చాడు. నాకు తెలిసి ఇప్పటికీ యేసయ్య మన వైపు చూస్తే కన్నీరే కారుస్తాడు. సచ్ ఏ స్టబర్న్ హార్టెడ్ పీపుల్ వి ఆర్. రాళ్ళన్నా పగులుతాయేమో కానీ మన హృదయాలు పగలవు. దేవుడి దిగి వచ్చి నడుస్తుంటే వెనక చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ జయము హోసన్న అంటుంటే స్టబరన్ పీపుల్, స్టిఫ్ నెక్ పీపుల్ ఏమన్నారు? యేసయ్య వాళ్ళని అరవద్దని చెప్పు. వీళ్ళకి అర్థమై చస్తే కదా ఈయన ఎవరు. అప్పుడు అన్నాడు యేసయ్య, రాళ్ళు కూడా మీరు స్తుతించడం నాకు తెలుసు, ప్రకృతి స్తుతిస్తుంది. రెండవ మారు ఒక కుటుంబమును చూసి దుఃఖించాడు. దిస్ ఈజ్ సెకండ్ టైం కన్నీరు కార్చిన సన్నివేశం. మనము కూడా ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి సంతాపం తెలియజేస్తూ ఉంటాం. దట్ ఈస్ హ్యూమన్ నేచర్.
మరి ముఖ్యంగా చనిపోయిన వారి ఇంటికి తప్పకుండా వెళతాం. ప్రసంగి గ్రంథం 7:1-2 ప్రకారంగా. ఎందుకంటే ఒక దినాన మనము చనిపోతాము, ఎవరో బ్రతుకున్న వారు వచ్చి ఏడుస్తారని ఒక చిన్ని ఆశ. యేసయ్య ప్రేమించిన కుటుంబము మార్తా, మరియా, లాజరు. మరి మన కుటుంబం కూడా యేసయ్యచే ప్రేమించబడే కుటుంబంగా ఉందా? ఆలోచించండి. ఉదయకాలం మన తండ్రి అదే మాట్లాడాడు. ఆర్ యు హ్యావింగ్ లార్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో. హ్యావ్ యు ఎవర్ యాక్సెప్టెడ్ హిమ్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్? నో. ఆయన సిద్ధంగా ఉన్నారు. కన్నీరు కాచుటకు కూడా వెనుతీయనటువంటి కరుణామయి. అంత చక్కటి మాట తెలుగులో కరుణామయి. బుక్ ఆఫ్ జాన్ 11:35 ఉంటుంది. యోహాను సువార్త 11:35 ఆయన కన్నీరు, జీసస్ wept. Only 2 words are there. 66 బుక్స్లో దేవుని యొక్క కన్నీరు. దేవుని కుంగపరచడం మంచిది కాదు. అలా దేవదేవుని రాక మునుపు పంపించినటువంటి ప్రవక్తలలో ఉన్నప్పుడు ఆయన కూడా ఆలోచించండి.
నేను సోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. దాని పునాదులు బయటపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడను. దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేసి సంపాదించుకున్న జీతం పెట్టి వాటిని కొనుక్కొనేను గనుక సోమ్రోను నిండా విగ్రహాలు పెట్టుకున్నారండి. బేతేల్ ఇది మామూలేనమ్మా, ఎందుకు చదువుకోవాలి? మామూలే, అది రాదు రాదు, నాకు తెలుసు. వదిలేయండి. ఎందుకంటే మీరు డిస్టర్బ్ అవుతారండి. ఇక్కడ యూ పీపుల్ హ్యావ్ టోటల్లీ ఫర్గటన్ మీ. నేను ఈ లేఖనం చదువుతున్నప్పుడు చాలా భయపడుతుంటానండి. ముఖ్యంగా బోధకులైన వారు భయపడాల్సిన మాటలు ఏమిటనగా, మనలను బట్టి సంఘాలు నడుస్తున్నాయి. ఏవో 4 ముక్కలు చెప్పేస్తున్నాను అనుకొని తిరక్కండి. ఇక ముందు ముందు చూడండి ఎలా ఉంటుందో సబ్జెక్టు. ఏం చేస్తాడట? వీటిని రాళ్ళ కుప్పలు చేస్తానన్నాడు. ఒక లోయలో పారబోస్తానన్నాడు. అగ్ని చేత కాల్చివేస్తానన్నాడు. వేశ్యగా నీవు సంపాదించుకున్న ఆ జీతమును మరలా నీ చేతనే కక్కిస్తానన్నాడు. ఏమీయూ లేకుండా దిగంబరమై నక్కలు అరుచినట్లు అరుస్తూ తిరిగే రోజులు రాబోతున్నాయని చెప్పాడు. ఎవరి గురించి? షోమ్రోను గురించి. మరి ఇశ్రాయేల్ గురించి, యూదయ గురించి ఏమన్నాడు చూద్దాం. యూదయ గురించి ఏమన్నాడు చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును. చూసారా? సియోను దున్నబడును. ఎప్పుడైతే సియోన్ అంటున్నాడు, ద మౌంట్ జియోన్, గుర్తుంచుకోండి. సియోను కొండని జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మును బట్టి, ఓ యూదయ మనుష్యులారా, మిమ్మును బట్టి సియోను ఏమవుతుంది? దున్నబడును. తర్వాత యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరం ఒక సమరయే కాదు, షోమ్రోనే కాదు, యెరూషలేం కూడా ఏమవుతట? రాళ్ల కుప్పలగును. తర్వాత మందిరముందున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. చూశారా? మందిరమున్న పర్వతములు. We are having a beautiful churches with us. చక్కటి ఆలయాలు మనకు ఉన్నాయి. చక్కటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఎవ్రీ వీక్, ప్రతి వారం వారు చెప్తూనే ఉన్నారు. అక్కడికి పోం మనం. మనకి పోబుద్ధి కాదు. ఎందుకో నాకు తెలియదండి. నాకు 27 సంవత్సరాలు అర్థం కానిది ఒకటే ఒక్క విషయం. నేను అలానే జీవించాను కనుక వారు అలానే జీవిస్తున్నారేమో అనుకుంటున్నారు అంతే. ఇక అదే సాటిస్ఫాక్షన్ నాకు మిగిలింది. కానీ వైభవంగా 997 క్రీస్తు పూర్వము 997లో ఏర్పడినటువంటి 2 అగ్రరాజ్యాలు రాళ్ల కుప్పలైపోతున్నాయి. నేను అందుకే అంటున్నాను, ఈనాడు వైభవంగా జీవిస్తున్న మనము రాళ్ల కుప్పల్లా అవడం మనకిష్టమా? నీ కళ్ళ ముందే నీవు నాశనం అవ్వడం ఇష్టమా? నీ బిడ్డలు నాశనం అవడం ఇష్టమా అని చెప్తున్నది లేఖనం.
ప్రాఫిట్ మీకా అంటున్నాడు. అయిపోతుంది. ఏమైపోతుంది? రాళ్ల కుప్పలైపోతే అయిందా లేదా? 740లోనేమో షోమ్రోను ఇజ్రాయెల్ దేశం నాశనం అయితే 607లోనేమో యూదయ నాశనం అయిపోయింది. అవి ప్రవచనాలంటే. అవి ప్రవచనాలు. అయినను ఇంత బాహాటంగా ఒకవైపు ఆమోస్, ఇంకొక వైపు హోషియా, ఇంకొక వైపు ఐజయా, ఇంకొక వైపు మీకా. ఎంతమంది చెప్తే మంది అయిపోయిందండి. పాల్వంచపట్నంలో 60 చర్చెస్ అంటే ఎవరు వింటున్నారు? అందుకే ఎందుకు వినలేకపోతున్నామంటే సుఖాలు ఎక్కువైపోయాయి. ఒకే ఒక్కటి నాకు అర్థమైంది. ఏంటంటే ఏమి అర్థమైందండి? సుఖము. ఒకప్పుడు చుట్టూ గుడిసెలో పడుకున్న నీవు ఏసీ లేకపోతే నిద్ర పట్టట్లా. పేరు చెప్తే బాగోదు కానీ అసలు వాడికి కారే లేదు. వాడు అంటాడు నేను కారు ఎక్కాలంటే నాకు ఏసీ కావాలంటున్నాడు. అసలు వాడు కారే లేదు. ఇవన్నీ నా అనుభవించిన మాటలు చెప్తున్నాను. కారు ఉందా? కానీ వాడికి ఏం కావాలట? ఇజ్రాయేలీలు యూదులు కూడా ఇటుకలు చేసుకున్నప్పుడు హాయిగా ఉంది. ఈజిప్ట్ ఏం చేసుకున్నారండి? ఇటుకలు. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. వారు ఇటుకలు చేసుకుంటూ మొరబెట్టి ఏడ్చిన రోజులను జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. అప్పుడు మెత్తగా ఉంది. ఆ తర్వాత వారిని పాలు తేనెలు ప్రవహించు స్థలమునకు నడిపించి చక్కటి ఇళ్లను, కట్టని ఇళ్లను, నాటని బావులను, తోటలను ఇస్తే దంతపు, ఇక వీళ్ళకి తోటలు బావులు పోయినాయి. ఏం కావాలటప్పుడు? దంతపు మంచములు. ఆహా, మామూలు మంచం మీద పడుకుంటే అటు చల్లగా లేదట. దంతపు మంచముల మీద పడుకుంటే చల్లగా ఉంటుందని దంతపు మంచములు చేయించుకున్నారు. అక్కడికి ఆగారా? దంతపు గృహములను కట్టుకున్నారు. కింగ్ ఆహబ్ రాజుకి దంతపు గృహం ఉన్నది. ఇవన్నీ డీటెయిల్డ్గా నేను రిఫరెన్స్లు చెప్పి నోట్ చేయించాను. అక్కడికి ఆగారా? దంతపు నగరాలను కట్టించుకున్నారు. ఆహా, దంతపు నగరులే, ఊటీ లాంటి నగరులు కట్టించుకున్నారు. అవన్నీ అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా దంతములతో. దంతాలంటే ఏం దంతాలు అనుకున్నారు? ఏనుగు దంతాలు. ఎన్ని ఏనుగులు చంపి ఉంటారు వీళ్ళ ఇళ్ళకి, వీళ్ళ మంచాలకి, వీళ్ళ గృహాలకి, మన బ్రతుకులకు. అయినా తండ్రి ఇస్తున్నాడు. ఎందుకనగా నా ప్రజ. ఎటువంటి మాట వాడతాడు తెలుసా తండ్రి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఇచ్చిన వాగ్దానం ఏమిటనగా మీ సంతానము నా సంతానం అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? దేవుని రాజ్య సంబంధులు, ఇజ్రాయేలీలు కావచ్చు, యాకోబు సంతానము కావచ్చు, వారు ఎవరట చెప్పలేమండి. దేవుని. ఇప్పుడు ఎక్కడున్నారు? రాళ్ళ కుప్పల్లో తిరుగుతున్నారు. మనము కూడా దేవుని రాజ్య సంబంధులమే. ఇప్పుడు పరలోక రాజ్యము మన కొరకు ఏర్పాటు చేశాడు తండ్రి. పరలోక రాజ్యము సమీపించినది, మీరందరూ నా రాజ్యములోనికి రావాలి. కానీ ఎక్కడ తిరుగుతున్నాం? పెంట కుప్పలమ్మడి తిరుగుతున్నాం. వై? సమాధానం మీరే చెప్పాలి. మనము కూడా ఇజ్రాయేలీలాగా, యాకోబు సంతానంలాగా, యూదయ ప్రజలాగా మారిపోయామేమో జ్ఞాపకం చేసుకోండి. అప్పుడున్న తండ్రి, ఇప్పుడున్న తండ్రి ఒక్కడే.
అప్పుడు వారిని క్షమించలేదు, ఇప్పుడు మనల్ని కూడా క్షమించడు. ఎంతకాలం చెప్తాడు? ఎంతమందితో చెప్పిస్తాడు? ఎంతమంది దైవజనులు ఎంత కష్టపడి ఒక ప్రసంగానికి ఎంత కష్టపడతారో నాకు తెలుసు. 27 ఏళ్ళ అనుభవం చెప్తున్నాను. ఇది మంచి దైవజనుడు, మామూలు సంగతి వదిలేయండి. సంతలో నుంచి వచ్చి చెప్పేవాళ్ళని కూడా చూశాను నేను, వాళ్ళ గురించి కాదు. చలికాలపు నగరులను, చల్లని మంచాలను, దంతపు మంచాలను, ఇంకేంటండి, ఇళ్లను కట్టుకొని జీవిస్తున్నాం మనం. అందుకే అంటున్నాడు తండ్రి, ఆలకించుడి. ఏమన్నాడండి? ఆలకించుడి. ఆలకించండి. ఇప్పుడు మనతోడు కూడా అదే మాట మాట్లాడుతుంది, ఆలకించండి. ఎవరు ఆలకించాలి? నంబర్ 1 సకల జనులు. నంబర్ 2 భూమి. నంబర్ 3 యాకోబు సంతతి. నంబర్ 4 ఇజ్రాయేలు సంతతి. నంబర్ 5 చెప్పలేదు కనుక ప్రధానులారా. నంబర్ 5 ఎవరండి? ప్రధానులారా. నంబర్ 5 ప్రధానులారా. నంబర్ 6 అధిపతులారా, ఇన్ఛార్జెస్. చర్చెస్లో మా ప్యానల్ గెలవాలి, మా ప్యానల్ గెలవాలి తిరుగుతున్నారే, వాళ్ళు అధిపతులు, అధికారులు అవుతారు. అక్కడితో బాధ్యత అయిపోవటం లేదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ ది చర్చ్ ఇన్ టు ఏ రైట్ పాత్. కనుక ప్రధానులారా, మీకా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 3:1 నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీయుల అధిపతులారా. ఆగుదామండి. యాకోబు సంతానంకు ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు. ఇజ్రాయెల్ సంతానానికి అధిపతులు. ఈ 2 కూడా పడుకొనే ఉన్నాయి. నేను మరలా అంటున్నాను, ఈ చర్చిలో ఉన్న కాంగ్రిగేషన్ బలపడకపోతే తండ్రి ఫస్ట్ అడిగేది ఉన్నట్టు నన్ను, ఆ తర్వాత సురేష్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? అధిపతులను, ప్రధానులను. అవే మాటలు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అలర్ట్ అవ్వండి. ఏదో జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని కారు వెనుకనో మోటార్ సైకిల్ వెనుకనో ఒక స్టిక్కర్ అతికేసుకొని తిరగడం కాదు. హీఈస్ కమింగ్. ఈ రోజులో అదొక ఫ్యాషన్ అయిపోయింది. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఒకవేళ ఆయన వస్తే స్థితి ఎలా ఉంటుందో చదువుదాం. 4వ వచనం చదివాం, 3వ వచనం చదివాం కదా. యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోతాయి. ఒట్టి స్టిక్కర్ రాసుకోవడం కాదు. ఈ మాటను కూడా చూడండి, వెనకనే ఉంటుంది. నహూము 1వ అధ్యాయం 4వ వచనంలో నహూమ్ అని ఇంకొక చిన్న ప్రవక్త ఏమన్నాడు చూడండి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషాను కర్మేలును వాడిపోవును, లెబనోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమందరు నివాసులందరూ గడగడ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. మీకా అంటున్నాడంటే నహుము ఇంకొక 2 అడుగులు ఎక్కువగానే చెప్తున్నాడు. అదే రేపు 2వ రాకడలో ప్రభు వచ్చినప్పుడు జరిగేది. అసలు వీటిని మనం పట్టించుకోవడమే మానేశాం. అప్పుడే హెచ్చరిక అప్పుడు ఉన్న ప్రజలకు, ఇప్పటి హెచ్చరిక ఇప్పుడున్న మనతో.
లీస్ట్ బాదర్డ్. అది ఇజ్రాయెల్ తోటండి, యూదులతోటండి అని ఇంటికి వెళ్ళిపోతాం మనం సాయంత్రం. కానీ ఇప్పుడు మాట్లాడుతుంది మనతో. సేమ్ సిచ్యువేషన్ విల్ బి హ్యాపెన్ టుమారో. మరి ఏం చేయాలి? ప్రశ్న అది. ఏమి చేయవలసింది ఏమి లేదు. పొద్దున్నే చెప్పానుగా, అపనమ్మకాలు తీసేసి హృదయంలో ఉన్న విగ్రహములన్నిటినీ బయట పారేసి షట్ ది డోర్ అండ్ బీ హ్యాపీ విత్ ది జీసస్. ఏం చేయాలో చెప్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. చాలండి, కట్ చేసి చదువుదాం. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, అప్పుడు వారితో మాట్లాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. మనకు తెలీదా? అన్నీ తెలుసు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా అన్నాడు. మీకు అదేం పోయింది? అంతే అంటాడు. మనకి ఇందులో ఒక్కట్లేదు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దీనినే మన భాషలో మారు మనస్సు. మనమైతే మార్చుకోలేము. మనం మార్చుకోగలమా? నో. అందుకే అంటున్నాడు, నీవు నా వైపు తిరిగితే నీలో నా ఆత్మ నుంచి నేను సరి చేసుకుంటాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టోసారి మహిమపడతాం. నేను మార్చుకుంటాను, నీ వల్ల కాదు. అలనాడు వాళ్ళ వల్ల కాలేదు, కానీ ఇప్పుడు మన వల్ల అవుతుంది. ఎందుకనగా జస్ట్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్, దట్స్ ఆల్. నేను మార్చుకుంటాను. నేను రక్షించుకుంటాను. ఎవరిని? నిన్ను 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 నేను రక్షించుకుంటాను. కనికరము, ప్రేమ, ఆదరణ, రక్షణ ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. నా వైపు చూడండి, నేను రక్షించుకుంటాను. నా దగ్గరికి రండి, నేను రక్షించుకుంటాను. యూ డ్రా టువర్డ్స్ మీ, నేను రక్షించుకుంటాను. నాకు తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో. నాకు తెలుసు మిమ్మల్ని పాపంలో పడకుండా ఎలా కాపాడాలను. అవన్నీ నాకు తెలుసు. మీకు తెలిసింది ఒక్కటే, అది మీరు చేయటం లేదు. అదేమిటనగా నా దగ్గరికి రావాలన్న ఒక్కటే మీరు విస్మరించి తిరుగుతున్నారు. దో యూ పీపుల్ ఆర్ మై చిల్డ్రన్, వాగ్దాన బిడ్డలై ఉండి కూడా నా వైపు చూడని దుస్థితిలో ఎందుకుంటున్నారు? అప్పుడు వారు అడిగిన ప్రశ్న కూడా, ఇలా మంచిగా ఉండాలంటే మేమేం చేయాలి అని వాళ్ళకి ప్రశ్న వచ్చినప్పుడు ప్రాఫెట్ మీకా అంటున్నాడు, మీరే వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే దిగి వస్తాడన్నాడు. ఎవరు దిగి వస్తారు? ఆయనే దిగి వస్తాడు అని మీకా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాల్లో అద్భుతమైన ప్రవచనం చెప్పాడు. చదువుతారా? అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇజ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి మనల్ని హింసించు వారు బయలుదేరి ఉన్నారు కనుక. 1వ వచనము. ఇక 2వ వచనంలో, కనుక బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఎరబోవు వాడు నీలో నుండి వచ్చును. ఆగుదామండి, తర్వాత కంటిన్యూ అవుదాం. అలా వస్తాను. గుడ్ న్యూస్. ఎఫ్రాతా, బెత్లెహేమ, ఎఫ్రాతా ఇవి 2 వేరు గ్రామాలు అనుకుంటున్నాను. ఒకటే గ్రామం. బెత్లెహేమ్ అన్నా, ఎఫ్రాతా అన్నా, షోమ్రోన్ అన్నా, సమరయ అన్నా, సియోన్ అన్నా, యెరూషలేము అన్నా, ఇన్ని ఒకటే. ఒక అల్పమైన
పవిత్రమైన గ్రామం అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అందులో నుంచే ఎవరు రాబోతున్నారట? చదవమ్మా, ఇప్పుడు చదవండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరైతే రాబోతున్నాడో ఆయన పురాతన కాలము మొదలుకొని భూమి పుట్టక మునుపు నుంచి ఆయనే ఉన్నాడు. శాశ్వత కాలము ఎండ్ వరకు ఆయనే ఉండబోతున్నాడు అని చెప్పి, ఇంతకీ ఆయన ఎక్కడ అంటే ఇంకా పుట్టలేదు అన్నాడు. ఆయన ఇంకా పుట్టలేదా? ఎవరైతే పుట్టబోతున్నారో ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1:8, ప్రకటన గ్రంథం 1:8, నేనే అల్ఫా ఒమేగా. ప్రకటన గ్రంథం 1:18, నేనే అల్ఫా ఒమేగా. ఆయనే శాశ్వత కాలము ఉంటాడు. ప్రకటన గ్రంథం 1:5, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయనే. ఆయనే ఎవరు? యేసయ్య. చెప్పండి, ఎవరు? ఎవరు? సామెతల గ్రంథము 8:22-30 వరకు, ఇదిగో జగత్తుత్పత్తి మొదలుకొని నేను ఆయనతో ప్రధాన శిల్పిగా ఉన్నవాడను, నేనే అంటున్నాడు. ఎవరైనా? యేసయ్య. కొలసీ పత్రిక 1:15-16 సమస్త సృష్టిని ఏర్పరిచింది ఎవరు? నేనే అంటున్నాడు. ఎవరు? యేసయ్య. యోహాను సువార్త 1:1-2-3 ఆదియందు నేను ఆయనతో పాటు ఉన్నవాడిని, నేనే అంటున్నాడు. ఎవరైనా? యేసయ్య. ఆయన రాబోతున్నాడట. ఆయన రాబోతున్నాడట. 5వ అధ్యాయాన్ని చెప్పాలంటే నాకు 5 రోజులు టైం ఇవ్వాలి. ఇప్పుడు నేను కొద్దిగా చెప్పి ముందుకెళ్ళిపోతాను. నన్ను చాలామంది అడుగుతున్నారు కూడా వీక్షకులు, 5వ అధ్యాయాన్ని చెప్పండి అని. కానీ 5 రోజులు పడుతుంది. కానీ తండ్రి ఇచ్చిన రేట్ ప్రకారంగా, టైం ప్రకారంగా, నడిపించిన రేటు ప్రకారంగా పెడుతూ ఉంటాను. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి అందులో. ఇంతకీ వినండి, ఎఫ్రాతా, బెత్లెహేము, దీని విషయమై నేను చాలా అక్కడికి మీలాగా ఆగల. ఇంతకీ ఎఫ్రాతా ఎవరో తెలుసా మీకు? ఎఫ్రాతా ఒక స్త్రీ పేరిట కట్టబడిన ఒక పల్లె. ఓకే, ఎఫ్రాతా ఒక స్త్రీ పేరిట కట్టబడిన పల్లె. ఆ స్త్రీ ఎవరో తెలుసా? కాలేబు భార్య. కాలేబుకి 2 భార్యలు. మొదటి భార్య పేరు అజూబా. మొదటి భార్య పేరు రాయడం మంచిదేమో. కష్టపడి పాపం పూర్తి పెట్టినందుకన్నా రాయాలి. అసలు ఈ కాలేబు గురించే ముందు తెలుసుకోవాలి కదండి. కాలేబు అంటే మీలాంటి యవనస్తుడు. ఈజిప్టు నుంచి మోషేతో బయలుదేరిన 2 యవనస్తులలో ఒకడు యెహోషువ, రెండోవాడు కాలేబు. అంటే మామూలు వ్యక్తి అనుకుంటున్నారా మీరు? మనం అలా చదువుకుంటున్నాం కనుక ఏదో కాలేబు మోషేనికి తిరిగాడట అని. నో 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 నో. ఆయన తిరిగిన ప్రతిఫలం ఏది కూడా తండ్రి వదిలిపెట్టాడు. ఇప్పుడు నాకు బుడ్డోని చూస్తే అదే అనిపిస్తుంది. ఈ వయసులో ఒక్కడే కనపడుతుంది. ఒక పెన్ను, ఒక బుక్, ఇంగ్లీషు, తెలుగు, బైబిల్. కాలేబు యూదుడు, ఈజ్ ఎ జూ. యవ్వన స్థితి నుంచి ఎంత దూరం పయనించినా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడనటువంటి వ్యక్తి ఎవరంటే
కాలేబు. కాలేబు గురించి చదవాలంటే నిర్గమకాండము, సంఖ్యాకాండము 14 అధ్యాయం చూస్తే మీకు ఇంకా 1, 2, 3 వచనాల్లో అద్భుతంగా కనపడుతుంది. ఇంకా కాలేబు గురించి తెలుసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదివితే ఇంకా అర్థమవుతుంది. సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. 82 ఏళ్ళు వచ్చినప్పటికీ, ఇంకా నాకన్నా 77, 82 ఇయర్స్ కంటున్నాడు, ఫ్రెండ్ జాషువా నాకు కిర్యాత్ అర్బాని ఇస్తే నా వయసు 82 ఏళ్ళేమో, కానీ ఇప్పటికైనా సరే నేను ఆ కణాన్ని తరిమి తరిమి ఆక్యుపై చేసుకుంటా అంటున్నాడు. అది విశ్వాసం అంటే. అట్ ద ఏజ్ ఆఫ్ 82 చదవండి న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథము 14 అధ్యాయం 12 నుంచి చాలా బాగుంటుంది. తర్వాత చదవండి. అటువంటి కాలేబుకి మొదటి భార్య పేరు అజూబా. కొంచెం పక్కకి వెళ్ళి బైబిల్ స్టడీ కనుక ఇదంతా మీకు అవసరమే కనుక. ఈ అజూబాకి ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు అక్సా. ఈ అక్సా వివాహం ఆడింది ఓత్నియేలు. ఈ ఓత్నియేలు ఎవరో కాదు, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు. ఈ ఓత్నియేలు ఫస్ట్ జడ్జ్, మొట్టమొదటి న్యాయాధిపతి, యూదుడు. దీవెనలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి చూడండి. కాలేబు టాప్లో, యెహోషువ నంబర్ 1, నంబర్ 2 కాలేబు. వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, సంఖ్యాకాండం 14 అధ్యాయం 1, 2, 3, 4 వచనాల తర్వాత అర్థమవుతుంది. అటువంటి వారు విశ్వాసములో కానీ, నడకలో కానీ, వయసులో కానీ సమకాలికులు అయినప్పటికీ ఒకరంటే ఒకరికి ఎంత రెస్పెక్టో. ఈ రోజులో మన సంగతి తెలుసు కదా, వాడి ముఖం వాడికే వచ్చి అంటారు నీ ఆడు పోవడంతో. ఫస్ట్ ఆపర్చునిటీ ఇతనికి ఇచ్చాడు. ఇతను ఎఫ్రామీయుడు. ఎందుకు తండ్రి ఆయనకి ఇచ్చాడనగా, యోసేపు యొక్క చిన్న కుమారుడి యొక్క దీవెనను యెహోషువకి అనుగ్రహించబడింది. పక్షపాతం లేదు. ఆ తర్వాత కాలేబుకి ఇచ్చిన దీవెన ఏంటో చెప్తున్నాను. కాలేబు జీవు. కాలేబుకు పుట్టినటువంటి కుమార్తె అక్సాని ఓత్నియేలుకి ఇచ్చి మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే జ్యూ. ఇంకా ఇక్కడ ఆపేస్తున్నానండి, ఇంకా అటు పోతే ఇక్కడ నా టైం అయిపోద్ది. నంబర్ 2 వైఫ్ పేరు ఎఫ్రాతా. కాలేబు రెండో భార్య పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతాకి తండ్రి ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు. అతని పేరు హూరు. ఎవరండి హూరు అంటున్నారు. మోషే ప్రార్థన చేయడానికి యుద్ధం జరుగుతున్నప్పుడు చేతులు ఎత్తిపట్టలేకపోయినప్పుడు ఒక చేతిని ఎత్తి పట్టింది ఈ హూరే. ఇంకొక వైపు చేయి ఎత్తి పట్టింది అహరోన్. హల్లెలూయా. నేను బైబిల్ చదివితే ఏమవుతుంది, మీ బిడ్డలు ముచ్చాలు అవుతారండి. చదవండి అంతే. బ్లెస్సింగ్స్ అనేది మామూలుగా ఉంటుంది. ఎక్కడ బ్లెస్సింగ్స్ అండి? అందుకంటాడు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండం 26 వచనంలో అంటాడు, నీవు ఒక్క మంచి పని చేస్తే 1000 తరములు, ఒక తరం కాదు, ఊరికి ఎంత మంచి ఆధిక్యత వచ్చింది. ఊరికి ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు ఊరి.
పుట్టాడు, వాడి పేరే బసలేలు. ఈ బసలేలే కదండి బసలేలు అహోలియాబుల గురించి ఇప్పుడు నేను చెప్పడానికి నాకు సమయం చాలు. అమ్మగారు మీరు చెప్పండి, ఎలా ఉంటారు అడిగారు చెప్పండి. అహోలియాబును బసలేలుకి ఇచ్చినటువంటి ఆత్మ చెప్పండి ఒకసారి మైక్లో. ప్రజ్ఞ వివేక జ్ఞానాలు అనుగ్రహించారు. ప్రజ్ఞ వివేక జ్ఞానం జ్ఞానాత్మలు కలిగిన వారు. ఆవిడ చెప్తే బాగుంటుందని చెప్పాను, నా నోరు తిరగదు కనుక. ఎక్కడ బెసలేలండి? నిర్గమకాండం 31వ అధ్యాయం చదవండి. తర్వాత చదువుతున్నాం బ్రదర్, చదువుతున్నాం కాదు బ్రదర్, రీడ్ ఇట్ వెల్. బైబిల్ స్టడీ అంటే ఏమనుకుంటున్నారు? ఈనాడు నీ ఒక బెసలేలుగా, నీ ఒక హూరుగా, నీ ఒక లేడీస్ అయితే ఎఫ్రాతాగా, అక్సాగా మారకూడదా? ఈ ఎఫ్రాతా ఎంత నీతి భక్తి ఎందు శ్రద్ధ కలిగిన అమ్మాయి. ఒకసారి ఎన్సైక్లోపీడియా చూస్తే మీకు మతులు పోతాయి. అందుకే ఈవిడ పేరిట ఒక గ్రామం కట్టబడింది. ఆ గ్రామం పేరు చెప్పలేమండి, ఇంత గంట గొంతు పోయింది కదండి అది, చెప్పండి. కనుక యేసయ్య ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడట? ఈనాడు మీరు మారితే మీ బిడ్డలను ఎక్కడ పెడతాడు? అందుకే ఎఫ్రాతా, బెత్లెహేమ. ఆ తర్వాత ఈ బెత్లెహేము ఎవరి పర్వానికి వచ్చింది? దావీదు. తర్వాత కాలంలో ఎవరండి? జెస్సీ, యెషయికి ఎఫ్రాతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బెత్లెహేం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బెత్లెహేం ఎవరిది అనుకుంటున్నారు? దావీదు. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? యెషయికి ఎక్కడి నుంచి వచ్చింది? ఓబేదేముకి ఎక్కడి నుంచి వచ్చింది? బోయేజుకి ఎక్కడి నుంచి వచ్చింది? షల్మాను. ఇంతకీ దావీదు అంటున్నాడు, నాకు అన్నం పెట్టింది ఎవరండి నాకు అన్నం పెట్టిందంటే బర్జిల్లయి. ఓ బర్జిల్లయి, యూ ప్లీజ్ కమ్ టు మీ. నేను రానయ్యా, నా వయసు ముసలోడు అయిపోయినా, నా కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు కిమ్హాము. వాడి పేరేంటి? కిమ్హాము. వాడిని తీసుకెళ్ళి రా కిమ్హాము రా అని వాడిని తీసుకొని వచ్చి బెత్లెహేమును రిజిస్టర్ చేశాడు. నేటి నుండి నీదే. స్టాంప్ బాబులు పట్టుకొని రా మిస్టర్ కిమ్హం, రాసి ఇచ్చేస్తాను. 100 రూపీస్ ఉంటే ఏదో పట్ట 50 పట్ట నేను రాస్తాను చేశాడు. ఆ తర్వాత ఈ కిమ్హము బెత్లెహేములో ఒక సత్రాన్ని కట్టాడు. ఏం కట్టాడండి? ఆ సత్రములోనే యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రశంసించడానికి వచ్చిన మరియ తల్లి. యేసయ్య ఎవరండి? యూదుడు బై నేచర్. కనుక నా నేటివ్కే వచ్చాడు. యేసయ్య ఎక్కడికి వచ్చాడు? క్రిస్మస్ సందేశం. అందుకే మీకా ఏమన్నాడు? 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమని బాధపడకు, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలుబావువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. ఇంకా పుట్టలేదు.
ఆయనే కనపడుతున్నాడు అని చక్కటి మర్మమైన మాటను వాడాడు. చుండును కదు చుండెను. సరే, ఈ 5వ అధ్యాయం అంతా నేను వివరించడానికి ఇప్పుడైతే సమయం కుదరదు. నేను ముందుకెళ్తున్నాను. ఇంతకీ ఈయన వచ్చి ఎలా రక్షిస్తాడు? ఎవరు యేసయ్య. రక్షకుడు? ఎవరు? యేసయ్య. యేసయ్య. ఎవరు? దేవదేవుని ప్రతిరూపం. ఎలా రక్షిస్తాడు మనల్ని? ఇప్పుడు వాళ్ళకున్న ప్రశ్న నేను అడుగుతున్నాను. ఎలా రక్షిస్తాడు? ఎలా రక్షిస్తానంటే దానికి సమాధానం కూడా మీకే చెప్తున్నాడు. 2వ అధ్యాయము 13వ వచనము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇది చూడండి ఎలా ఉంది. ఎలా రక్షిస్తాడట? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఆయన వచ్చి మనకి ఎదురుగా ఉన్న ప్రాకారములను పడగొట్టి క్లీన్ చేసి ఇలా చక్కటి కార్పెట్ వేసి నా వెనక రండి అని పిలుస్తాడట. అర్థమైందండి? ఈనాడు నేషనల్ హైవే మీద ఒక్కొక్క కారు 140 కిలోమీటర్స్ స్పీడ్లో పరిగెత్తున్నాయి. కారణము వాడేసిన రోడ్డు కావు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో మనం నడిచినప్పుడు నడవడానికి కూడా వీలు లేనటువంటి దశలో నుంచి నేషనల్ హైవే వరకు వచ్చేసాం మనం. ఆ విధంగా నేను ముందు మీకు రోడ్లను వేసి నేను నడుస్తాను, మీరు వెనక రండి అని చెప్పు రీతిలో మనలను నడిపించే తండ్రి వస్తున్నాడు. హల్లెలూయా. అయితే మన ముందు ఏమున్నాయి? ప్రాకారములు. ఏమున్నాయి చెప్పండి? అనగా ప్రాకారం అంటే అదేదో గ్రాంధిక పదం కదా. అడ్డుగోడలు. అడ్డుగోడలు అంటే అది కూడా అర్థం కావట్లేదేమో, మరలా చెప్తున్నాను. మనకున్న మొట్టమొదటి అడ్డుగోడ పెద్ద పాపం. 2వ అడ్డుగోడ ఏమిటి? అవిశ్వాసం. 3వ అడ్డుగోడ ఏంటి? సాతానుడు. ఈ 3 పేర్లేగా మనం చెప్పేది. బనీసిన్. 2వది అన్ఫెయిత్ఫుల్నెస్. పొద్దునే చెప్పానుగా, 1 అవర్ చెప్పాను. బ్యూటిఫుల్ మెసేజ్. 3వది అన్ని సాతాను మీద తోసేసి కూర్చుంటాంగా. ఈ ముగ్గురిని కూడా పడగొట్టి క్లీన్ చేసి నేను ముందు పెడతాను, మీరు వెనక రండి. ఇక్కడ వాడిన పదజాలం చూడండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. వారి రాజు వారికి ముందుగా నడుచును. నిజంగా యథార్థవంతులైనటువంటి వ్యక్తులు టీవీగానే ఉంటారండి. టీవీగా ఉంటారు. యథార్థవంతులందరూ ఎప్పుడు కూడా టీవీగానే ఉంటారు. అది కుక్క అయినా నక్కైనా ఏదైనా సరే. అందుకే అంటాడు కదా, బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 31వ వచనం చదువుతారు ఎవరన్నా? 30-31. 4 స్థితులను చూస్తున్నాడు ఎవరు? సాల్మన్ గారు. ఒకటట షోణంగి కుక్క. చూసారా? షోణంగి కుక్క చాలా టీవీగా నడుస్తుంది. ఎప్పుడన్నా కుక్కను చూసారో లేదో? నేను చూశాను ఎగ్జిబిషన్లో. 2 మేకపోతు. చూడండి, మేకపోతు నడిచేప్పుడు చూడండి ఆ నడక, టీవీ చూడండి. 3 తన సైన్యమునకు ముందుగా నడుచుచున్న రాజు. అబ్బా, టెక్కెలి పట్టుకొని సైన్యముకు ముందు నడిచే రాజు. మనలాగే అనుకుంటే మీరు బొండ్రా అనడు. ఎంత ధైర్యంగా ముందు సాగుతుంటాడో వెనక సైన్యం అంత ధైర్యంగా వస్తుంటుంది.
ఆ రాజు స్థానంలోనికి మనకు రారాజు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఒక పాట పాడుతుంటాం కదండి. ఏమిటా పాట? ఇది కరెక్ట్గా ఇక్కడ యాప్ట్ అండి. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతోటి విగాను పోదమా. ఆయనే అడ్డుగోడలన్నీ పగలగొట్టాడు. నువ్వు చెప్తున్నావుగా సాకులు, పాపము, అవిశ్వాసము, సాతానుడు, ఇంకా జోడించి ఎన్నో చెప్తున్నవే, వాటన్నిటినీ ఆయనే తీసేస్తున్నాడు. ఎంతకాలం చెప్పుకుంటూ బ్రతుకుతావు నువ్వు? నీ ఎదురుగా పాపాన్ని తీసాడు తన రక్తం చేసి, నీ అవిశ్వాసాన్ని తీసి పారేశాడు. ఆయనే విశ్వాసములకు కర్త కనుక. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 12 chapter 1 and 2 ప్రకారంగా సాతాన్ని చితకదొక్కి కిందకు తోసి పారేశాడు. బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ 12 chapter 10 verse ప్రకారంగా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల ప్రకారంగా. ఇంకా నీ ముందు ఏమున్నాయని చెప్పుకుంటున్నావు? ఆయన వెనుక నడు. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను విడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్లను, యుద్ధనాదంబుతో పోదమా. ఎంతసేపు శోధనలు 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 కూర్చోకు. ఆయనే పగలగొట్టేశాడు. శోధనలు మనల్ని చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్నో తగిలినా, శోధనలు మనల్ని చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్నో తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంత నిందము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందము, యేసుతో నీవు నేనుగా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో. యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార కేరుడి, శ్రీ యేసు రాసు వార్త చాటుడి. ఓ యువతి యువకులార కేరుడి, శ్రీ యేసు రాసు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసురాజు గెల్వను, సాధనం ఎవరు నీవు నేనుగా, యేసుతోటి విగాను పోదమా, పోదమా. లేదా చెప్పండి. వడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనా. యుద్ధనాదంబుతో పోదమా. My Lord, my God, my Jesus. యుద్ధనాదంబుతో. Just accompany with him. Just follow him. Just submit your soul to him. He is living God in the heaven of heaven. His name is Jesus. 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 Jesus.
టైం అయిపోయింది, లేచిన పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకి ఎత్తుదాం. అద్భుతమైన బుక్ని తండ్రి మన చేత ధ్యానింపచేస్తున్నాడు. దట్ ఈస్ బుక్ ఆఫ్ మీకా. మీకా కూడా నీలాంటి నాలాంటి ప్రవక్తే. అలనాడు మీకాను పంపించాడు, ఈనాడు నిన్ను నన్ను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి నీ ఆత్మను పరిశీలించుకో. ఓ యువతి, ఓ యువకులారా, నీ హృదయాన్ని పరీక్షించుకో, పరీక్షించుకో. హౌ లాంగ్ యూ విల్ సిట్? ఏ మాటలు వినక అద్భుతమైన 19 మంది రాజుల ఏలుబడిలో ఉన్న షోమ్రోను కూలిపోయింది. 20 మంది రాజులతో అందమైన పరిశుద్ధాలయం కలిగినటువంటి సియోను రాలిపోయింది. రాలిపోతుందని ముందుగా చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు ఆనాడు. ఈనాడు మీరు కూడా ఐఎమ్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. బుక్ ఆఫ్ మాథ్యూస్ 26:64 అంటాడు, నేను మరలా వచ్చేదను, మేఘారూఢుడై మరలా వచ్చేదను. బుక్ ఆఫ్ హీబ్రూస్ 9:28 చెప్తున్నాడు, నేను మరలా వస్తాను, ఐ విల్ కమ్ అగైన్. సిద్ధపడండి. అప్పుడు వారికి చెప్పాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న తండ్రి మాటలు వింటున్న నీవు, రెండు చేతుల పైకెత్తిన నీవు, నీ నోటితో ఒక మాట పలుకు, యేసయ్య నన్ను కూడా వాడుకో. చిన్న పిచ్చుక వలె వాడుకో. అందరూ గద్దలు కాలేకపోవచ్చు, అందరూ ప్రాఫిట్స్ కాలేకపోవచ్చు, అందరూ సువార్థికులు కాలేకపోవచ్చు. పిచ్చుక వలె ఒక మంచి జీవితము జీవించిన ఎఫ్రాతా గ్రామమునే మర్చిపోలేదు యేసయ్య. మంచి సబ్మిట్ చేసుకున్న కాలేబును మర్చిపోలేదు వాక్యమైన దేవుడు. ఇప్పుడు నీ హృదయాంతరంగములలో ఉన్నటువంటి నిన్ను ఎలా మర్చిపోతాడు తండ్రి అనుకుంటున్నావు? నిన్ను నన్ను అద్భుతమైన రీతిలో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Cheer up yourself, my dear brother and sister. Cheer up. ఎంత గొప్ప అవకాశమో! ఆయన వాక్యే నీ నోట ఉన్నది అన్నాడు. సామెతల గ్రంథము 18:21 నీవు నా సొత్తు, నీవు నా నక్షత్రము అన్నాడు. నిన్ను వాడుకునేది నేను అన్నాడు. నీకు ముందు నడిచేది నేనే. ప్రాకారములు పడగొట్టి నీకు ముందుగా నడిచి వెళ్ళే రాజు ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు. వై డు యు వరీ అబౌట్ యువర్ సెల్ఫ్? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కునిగిపోతున్నావు? ఉదయకాలమున తండ్రి మనతో మాట్లాడాడు. అపనమ్మకమనే ఛాద్యముతో ఎందుకు జీవిస్తున్నారు? గెట్ అవుట్. ఒకే ఒక తీర్మానం తీసుకుందాం మన ప్రార్థనలో. యేసయ్య అనండి, యేసయ్య నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా హృదయం నీకు ఇస్తాను, నా కుటుంబాన్ని నీకు ఇచ్చేశాను, నా కుటుంబంలోనికి రాయేసయ్యా, నా కుటుంబంలోనికి రాయేసయ్యా. ఇక నేను ఈ బాధలు భరించలేని యేసయ్యా, నీ వెలుగు నాకు కావాలి, నీ దీవెనలు మా కుటుంబానికి కావాలి. చీడ పీడ మా కుటుంబాల్లో దూరి గలిబిలి చేస్తున్నాయి యేసయ్యా. హోల్ హార్టెడ్లీ నా హృదయాన్ని తెరిచి ఆహ్వానిస్తున్నాను. యేసయ్యా రా, యేసయ్యా రా, యేసయ్యా రా.
ఈనాడు మన ప్రార్థన విన్నాడు యేసయ్య. హీ విల్ కమ్. ఆయన వస్తాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సే థ్యాంక్స్ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. నా ఇంటికి రా. థ్యాంక్ యూ. నన్ను నీవు మరచిన జీవింతునా ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా ఎవరున్నారు నాకు నీవు తప్ప. చేరితి నీ పాదం నా యేసయ్యా. సిగురింప చేయుము నా జీవితం. సిగురింప చేయుము నా జీవితం. If you say these words, నా జీవితాన్ని చిగురించు. నా జీవితాన్ని చిగురించు. హల్లెలూయా. 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 మనము ఆయన పాద సన్నిధిలో ఉన్నాము. యేసయ్య ఎప్పుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. యేసయ్య కనుదోయి కను దృష్టి మనపైనే ఉన్నది. ఈజ్ మోస్ట్ లవింగ్ హెవెన్లీ ఫాదర్. నీవు చేస్తున్న ప్రతి క్రియ యేసయ్యకి తెలుసు. ప్రతి పని ఆయనకి తెలుసు. నిన్ను అనాథగా ఎప్పుడు విడనాడాడు. రిప్లై విల్ కమ్ సూన్. నీవు చేసిన ప్రార్థనకు సమాధానము వస్తుంది, వస్తుంది, వస్తుంది. రీప్ ది క్రాప్ అంటాడు. ఆ పంటను కోసుకో, సంతోషించు, ఆనందించు. వీఆర్ హ్యావింగ్ లవింగ్ హెవెన్లీ ఫాదర్. హిజ్ నేమ్ ఇస్ జీసస్. జీసస్, 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 జీసస్. యేసయ్యా, యేసయ్యా. మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి మీకా గ్రంథంలోనే ఒక పార్టును ధ్యానించి ఉన్నాము. రెండవ పార్టుతో మమ్మలను నడిపిస్తారని మీ పాదము చెంత అనేక విషయములు నేర్చుకుంటాము. ఇంకా తెలుసుకోవలసినవి అనేకములు ఉన్నాయి తండ్రి. మీరు మాతో ముచ్చటించి యవన బిడ్డలు నేర్చుకుంటూ ఉన్నారు ప్రభువా. రాబో దినములలో అలనాడు మీరు యెషయాను, ఆమోసును, హోషేయాను, మీకాను, నహూమును, జఫన్యాను, హగ్గైను, జకర్యాలను, మలాకీలను వాడుకున్నట్టుగా మమ్మల్ని కూడా వాడుకోండి ప్రభువా. వాడుకోండి ప్రభువా. వాడుకోవడానికే మీరు మమ్మల్ని జన్మింపచేశారు. వాడుకుంటున్నారు కనుకనే ఈ దినాన మీ పాదం చెంత ఉన్నాము. మమ్మలను ముట్టుకోండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా కుటుంబాలను ప్రభువా వర్ధిల్ల చేయమని, ఏ లేమి కొరత లోటు లేకుండా కాచి కాపాడమని, వృద్ధులైన మాతో, యవనస్తులైన మీతో తండ్రి మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాము కదా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మా పరిశుద్ధాలయమును దీవించండి. పరిశుద్ధాలయంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనా కూడికలను ఆశీర్వదించండి. ఆరాధన క్రమము, బైబిల్ స్టడీ, ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, పాల్వంచ పట్టణంలో జరుగుతున్న 60 చర్చెస్, చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న ప్రతి ఆరాధనను మీరే ముట్టి దీవించి ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మా సంఘ కాపరిని, వారి కుటుంబంను, సంఘ పెద్దలను పేరు పేరున రోజు ప్రార్థిస్తున్నాము. సంఘ సభ్యులను, ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్,
మరి ముఖ్యంగా చిన్నారులను ఎత్తుకోండి, ఎత్తుకోండి ప్రభు, ఎత్తుకోండి యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదము చెంతకు చేర్చుకునమని యేసయ్య ప్రశస్త నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థన క్షమించము. ఇంత గొప్ప దీవెన మీరు మాకు అనుగ్రహిస్తానని నేర్పిన ప్రార్థన బట్టి ఆమేనని వాడ యేసుక్రీస్తు ప్రభులు వారి నామములో ఆయన కృప కొరకే ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి, మీ ప్రేమ అనురాగముల కొరకే ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని ఇదే విధంగా తరతరములు యుగ యుగములు దీవించమని కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వాద ఫలములు నిండుగా మాకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమే జయము, ప్రభు యేసు రక్తమునికే సంపూర్ణ విజయము కలుగునుగాక. వచ్చే వారము